ప్రపంచంలోనే భారతీయుల దగ్గర 34,600 టన్నుల బంగారం ఉంది. అంటే భారతదేశంలో పేద ప్రజల నుంచి ధనవంతుల వరకు ఈ బంగారం అనేది ప్రజల యొక్క నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కానీ రీసెంట్ గా చూసుకుంటే ఈ బంగారం ధరలు పెరగడం తరగడం జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసో. బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు, అమ్మే దేశాలు అంటే స్విట్జర్లాండ్, చైనా, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, టోక్యో ఈ అన్ని దేశాలు కలిపి ఓటీసీ ఓవర్ ద కంట్రీస్ అనే ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి ఈ ఓటీసీని యూజ్ చేసుకుని బంగారాన్ని ఇతర దేశాలకు అమ్మేటప్పుడు ఒక అంతర్జాతీయ సంస్థ అయిన లండన్ బులిటెన్ మార్కెటింగ్ అసోసియేషన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థని ఫార్మ్ చేసి బంగార ధరలు అనేవి నిర్ణయిస్తాయి. దేశాలు అనేవి బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ ఎల్బిఎంఏ బంగారం ధరను ఎంత నిర్ణయిస్తే అంతే ధరలో దేశాలు అనేవి కొనుగోలు చేస్తాయి. బంగారు ధరలను నియంత్రించేది ఎవరంటే అమెరికా యొక్క వాణిజ్య ఒప్పందాలు. అమెరికా విధించే ఆంక్షల వలన అంతర్జాతీయ మార్కెట్స్ లో బంగారం ధరలు పెరుగుదల తరుగుదల అనేది ఉంటుంది. ఈ అంతర్జాతీయ మార్కెట్స్ లో బంగారం అనేది అమెరికా యొక్క కరెన్సీ అయిన డాలర్లో ఉంటుంది. దేశాలు అనేవి వ్యాపారాన్ని చేసేటప్పుడు విదేశీ మారక నిల్వలు అనేవి ఉపయోగిస్తాయి. ఈ బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఆ దేశాల దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో అమెరికా డాలర్ ఉండాలి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ దేశాలపై ఎప్పుడు ఆంక్షలు విధిస్తాడో సుంకాలు విధిస్తాడో తెలియని పరిస్థితి. అలా ఆంక్షలు సుంకాలు విధించినప్పుడు అంతర్జాతీయ మార్కెట్స్ లో డాలర్ యొక్క ప్రభావం పెరిగిపోవడం వలన డాలర్ అనేది దొరకడం కష్టంగా మారుతుంది. అందుకే కొన్ని దేశాలు అనేవి డాలర్ కి బదులుగా బంగారాన్ని విదేశీ మారక నిల్వల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, రష్యాని తీసుకుంటే ఆ దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ని యూజ్ చేసుకొని అంతర్జాతీయ మార్కెట్స్ లో డాలర్ ని కాకుండా బంగారాన్ని విదేశీ మారక నిల్వలో నిల్వ చేసుకొని మళ్ళీ ఆ బంగారాన్ని ఇతర దేశాలతో వాణిజ్యం చేసుకునేటప్పుడు ఆ దేశాల యొక్క కరెన్సీ వాల్యూని బట్టి ఈ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్స్ లో బంగారానికి డిమాండ్ పెరిగి సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల బంగారం ధరలు అనేవి పెరుగుతాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు. ట్రంప్ వెనిజులాపై యుద్ధానికి వెళ్లడం, గ్రీన్లాండ్ ని సపోర్ట్ చేస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకాలను విధిస్తానని బెదిరించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్స్ అనేవి కూలిపోయి ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవారు డాలర్స్ లో ఉన్న స్టాక్స్ ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో సేఫ్ హెవెన్ గా చెప్పుకునే బంగారం వెండిని ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ని యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తారు. బంగారం ధరలు అనేవి పెరుగుతాయి. మరి భారతదేశంలో బంగారాన్ని ప్రభావితం చేసేవేంటి? భారత ప్రభుత్వం అనేది ఈ బంగారం దిగుమతి చేసుకునేటప్పుడు దిగుమతి సుంకాలు, అలానే ఈ బంగారాన్ని మార్కెట్స్ లో వదిలేటప్పుడు కొన్ని కస్టమ్ చార్జెస్ ని విధిస్తుంది. బంగారం ధరలు అనేవి భారతదేశంలో పెరుగుతాయి. ఎలా అంటే బంగారంపై విధించిన ఈ కస్టమ్ చార్జెస్ అనేవి మార్పులు చేస్తే బంగారం అనేది కాస్ట్లీగా చవకగా మారుతుంది. బంగారం అనేది మార్కెట్స్ లో అమెరికా డాలర్లోనే దొరుకుతుంది. భారతదేశం అనేది బంగారాన్ని కొనుగోలు చేయాలంటే భారత కరెన్సీ అయిన రూపీస్ లో విదేశీ మారక నిల్వలను ఉపయోగించి కొనుగోలు చేయాలి. ఎప్పుడైతే డాలర్ విలువ పెరిగి భారత కరెన్సీ అయిన రూపీ విలువ పడిపోతే అంటే ఒక డాలర్ విలువ 91.59 ఇండియన్ రూపీస్ అయితే దీంతో ఆ బంగారం ధర అనేది ఖర్చుగా మారి భారతదేశంలో బంగారం ధరలు అనేవి పెరుగుతాయి. ప్రపంచ దేశాల మధ్యన యుద్ధాల వలన, అమెరికా విధించే ఆర్థిక ఆంక్షల వలన కూడా ఈ బంగారం ధరలు అనేవి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. రష్యా ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేస్తుందని, భారతదేశం రష్యాకి సపోర్ట్ చేస్తుందని భారతదేశ దిగుమతులపై 50% సుంకాలను విధించింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవారు తమ ఇన్వెస్ట్మెంట్స్ ని భారతదేశం నుంచి తీసేసుకోవడం వల్ల స్టాక్ మార్కెట్స్ అనేవి పడిపోయి భారతదేశంలో పెట్టిన పెట్టుబడులను అమ్మేసి బంగారం వెండిపై ఇన్వెస్ట్ చేయడం వల్ల బంగారం డిమాండ్ అనేది పెరిగి ధరలు అనేవి ఆటోమేటిక్ గా పెరుగుతాయి. బంగారం ధరలు తగ్గే అవకాశం లేదా అంటే
ఎప్పుడైతే ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో చర్చలకు వెళ్తామని చెప్పడం, యూరోపియన్ దేశాలపై ఆంక్షలను పోస్ట్ పోన్ చేయడం, అంతర్జాతీయంగా ఎలాంటి సమస్యలు లేకపోతే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు అమెరికా యొక్క డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి తమ వ్యాపారాల్లో డాలర్ని యూజ్ చేయకుండా ఎక్కువగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో బంగారాన్ని స్టోర్ చేస్తే దీనివలన అంతర్జాతీయ మార్కెట్స్లో బంగారం దొరకక ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే భారతదేశం బంగారాన్ని డాలర్కి బదులుగా చైనా, రష్యా లాగే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో నిల్వ చేసుకుంటుంది.